ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా తన తొలి మ్యాచ్ ఈ రోజు ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో టీమిండియాదే పై చేయి. అయితే ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేయడం పెద్ద పొరపాటు అవుతుంది. మొన్న ఈ మధ్య పాకిస్తాన్ ఓడించింది. అలాగే ఐర్లాండ్ జట్టులో 5 ఆటగాళ్లు డేంజర్ గా మారే ఛాన్స్ ఉంది. అయితే చాలా మంది అభిమానులు ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం ఖాయమని భావిస్తున్నారు. ఎందుకంటే టీమిండియా బలమైన జట్టు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అలాగే టీమిండియాతో జరిగిన ఏ టీ20 మ్యాచ్ లోనూ ఐర్లాండ్ గెలిచిన దాఖలు లేవు. అయితే టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం అలా నమ్మడం లేదు. ఐర్లాండ్ మంచి టీ20 జట్టు అని, ఇటీవలే పాకిస్తాన్ ఓడించిందని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టును తేలిగ్గా తీసుకోవటంలో టీమిండియా ఎప్పటికీ తప్పు చేయదని ద్రావిడ్ అన్నాడు. ఎందుకంటే ఐర్లాండ్ లో 5 డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. ఏ టీం కైనా వాళ్ళు సవాల్ చేయడమే కాకుండా ఆ జట్టును గెలిపించగలరు. ఐర్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆండీ బాల్బర్నీ నుంచి టీమిండియాకు పెద్ద ముప్పు ఉంది. ఇతను 107 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల అనుభవం ఉంది. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో జట్టులో అతను అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. 3 మ్యాచ్ల్లో 42 కంటే ఎక్కువ సగటుతో 128 పరుగులు చేశాడు. ఇక ఐర్లాండ్ వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ కూడా టీమిండియాకు డేంజర్ గా మారే అవకాశం ఉంది. టీ20 సిరీస్ లో పాకిస్తాన్ ఓడించడంలో టక్కర్ కీలక పాత్ర పోషించాడు. అతని స్ట్రైక్ రేట్ 150కి పైగా ఉండడం విశేషం. ఇక హ్యారీ టెక్టర్ టీమిండియాకు పెద్ద సవాల్ విసిరే అవకాశం ఉంది. ఈ 23 ఏళ్ల ఆటగాడు ఐర్లాండ్ లోని అత్యంత ప్రతిభావంతులైన బ్యాట్స్మెన్లలో ఒకడు. 76 టీ20 మ్యాచ్లలో అనుభవం ఉంది. ఇక జోస్ లిటిల్ స్వింగ్ బౌలింగ్ కు ప్రసిద్ధి. ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అలాగే అతనికి మంచి పేస్ కూడా ఉంది. ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి లిటిల్ ను కూడా తక్కువ అంచనా వేయకూడదు టీమిండియా. ఇక జార్జ్ డెక్రెల్ ఐర్లాండ్ జట్టుకు వెన్నెముక లాంటోడు. మిడిల్ ఓవర్లలో డాక్రెల్ తన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టగలడు. 136 టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది అతనికి. అలాగే అకాడమీ రేటు 7.2 గా ఉండడం విశేషం. మొత్తంగా ఈ 5 మంది ఆటగాళ్లపై టీమిండియా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.